ఒకవేళ అహంకారమును అవలంబించి నేను యుద్ధము చెయ్యను అని నీవు తలంచెదివేని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనది ఎగును. ఎలయనినా నీ క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధమున నియోగింపగలదు. అది అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఆ యుద్ధం చేయడం అన్ని ధర్మమయ్యా, కానీ నువ్వు ఆ ప్రయత్నం చేయలేకపోతున్నావంటే అది నీ యొక్క స్వభావం అయినప్పటికీ నువ్వు విడిచిపెడుతున్నావు. ఏం చెప్పారు ముందు ముందు ఇంత ముందు శ్లోకాల్లో మనకేం చెప్పారు? నీ ధర్మము ఎటువంటిదైనా సరే నువ్వు చెయ్యవలసినదే, స్వధర్మం. ఈ శరీరం ఏ రకమైన పాత్రలో ఉందో దానికి తగినటువంటి అక్కడ పోర్షన్ జరగాలి, అది స్వధర్మం. అసలు స్వధర్మం ఏమిటంటే ఆత్మగా ఉండటం, వాడుగా ఉండటం అంటే అసలైన స్వధర్మం. కానీ ఇక్కడ శరీరం నటన చేయడానికి వచ్చింది, ఆ నటన కూడా కరెక్ట్ గా ఉండాలిగా. ఎవరినో మోసం చేసే విధంగా, లేకపోతే ఎవరికో బాధ కలిగించే విధంగా, లేకపోతే ఎవరికో అపాయం కలిగించే విధంగా ఉండకూడదు. అందుకని ఇక్కడ యుద్ధం చేయనని అంటున్నావా, అది నీ స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టినట్లే అవుతుంది. అందుకని ఇక్కడ యుద్ధం చేయడం అనేటిది అనివార్యమైందని చెప్పేసి చెప్తున్నారనమాట. కర్తృత్వమును వీడి క్షత్రియోచితమగు ధర్మయుద్ధమును గావింపుమని అర్జునునకు భగవాన్ ఇదివరలో తెలిపియుండిరి. ఇప్పుడు ఓ అర్జున, అహంకారము వల్ల నా ఈ వాక్యములను ఉల్లంఘించినచో అది నీ యొక్క వ్యర్థ ప్రయత్నమే కాగలదు. ఎందుకని చేయనంటున్నాడు? నేను ఇప్పుడు వీళ్ళందరూ నా బంధువులండి, వాళ్ళందరూ చనిపోతా, నెత్తురుకుళ్ళతో నేను ఉండలేను, నేను చూడలేను, వాళ్ళందరినీ చంపలేను అంటున్నాడు. అంటే నేను ఈ శరీరాన్ని నమ్మకంతో ఉన్నప్పుడే కదండి ఎదుటివాడు కనపడేది, వాడు నిజం అనుకునేది. ఇప్పుడు ఎదుటివాడు ఏదో కోపంగా మాట్లాడుతున్నా అండి, వాడికి గట్టిగా సమాధానం చెప్పాలండి అంటే ఎదుటివాడు గట్టిగా మాట్లాడుతున్నాడు సరే, నువ్వు బ్రహ్మనంటి జ్ఞానంగా ఉన్నట్లయితే గనక అది కూడా బ్రహ్మగా తీసుకుంటూ అక్కడ నువ్వు శాంతంగా మాట్లాడగలవు. అది ఎక్కువ కాకుండా 10 మాటలకు 1 మాట సమాధానం వచ్చే విధంగా మాట్లాడగలం. కానీ అలా చేయకుండా నేను శరీరాన్ని అహంకారం కలిగి వాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు అవతల వాడు మాట్లాడేదానికంటే కూడా దబాయించి మాట్లాడగలడు. ఎందుకని? ఆ అహంకార ప్రభావము అలా చేస్తుందనమాట. అలా ప్రయత్నం అంతా కూడా వ్యర్థం అవుతుంది. నువ్వు చెయ్యనని అనుకున్నా నీ ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోతుంది. నీ చెయ్యడం అనేటిది క్షత్రియ ధర్మము అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఎలయనినా నీ క్షత్రియ సంబంధ ప్రకృతియే స్వభావమే బలత్కారముగా నిన్ను యుద్ధమున దింపగలదు. అది ఆ క్షత్రియ ధర్మం ఏంటంటే యుద్ధం చేయడం. ఆ యుద్ధం స్వభావంగా ఉంది నీకు. ఆ స్వభావం ఏం చేస్తుంది? నిన్ను యుద్ధం చేసే విధంగానే చేస్తుంది అని భవిష్యత్ జ్ఞానము గల పరమాత్మ వచించిరి. అందుకని ఆయనకన్నీ తెలుసు. ఆ భగవంతుడికి భూత భవిష్యత్మాన కాలాలన్నీ తెలుసు కదండి. అందుకని ఆయన ముందు జరిగిపోయేది కూడా ఇలా జరుగుతుందయ్యా, నీ వ్యర్థ ప్రయత్నం మానుకో, చేయరనేంటి అహంకారం వీడి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మనుజుడు తానొక పనిని చెయ్యకూడదనుకునినను తన స్వాభావిక కర్మ ప్రభావం చే దాన్ని చేసియే తీరునని వచించుచున్నాడు. అది దీనికి మనము చక్కగా చెప్పుకోవచ్చు. వాడు స్వభావము, వాడు శాంత స్వరూపుడు, నిర్మలుడు, జ్ఞాన స్వరూపుడు అయినప్పటికీ వాడు జీవుడనేంటి అనేక జన్మల నుంచి ఉన్నటువంటి వాసన సంస్కారము వాడిని ఆ కర్మ వైపుకే, దుష్కార్యముల వైపుకే వెళ్ళేట్లుగా ప్రయత్నం జరుగుతుంది. కానీ వీడు సాధకుడుగా ఉండి ఎప్పుడైతే గురువుని ఆశ్రయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ సాధన చేస్తూ ఉన్నాడో వీడి సంస్కారాన్ని వీడు సంస్కరించుకుంటున్నాడు. ఏమిటి నేను వినేదేమిటి, గురువు ఏం చెప్పారు, నువ్వు శరీరాన్ని కాదురా బ్రహ్మం అని చెప్పారు, బ్రహ్మకి ఏమీ లేవని చెప్పారు, మళ్ళీ ఏమిటి ఇట్లా ఆలోచిస్తున్నావు అని బుద్ధికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం వాడు జ్ఞాన దృష్టిగా ఉన్నట్లయితే చెయ్యగలడు. వాడు జ్ఞాన దృష్టి లేకుండా అహంకారం అంటే శరీరమేనేంటి నమ్మకం ఆ రకమైన దృష్టి కలిగి ఉన్నాడు అనుకోండి, వాడు చెప్పలేడు. ఆ వాసన బలాన్ని బట్టే అక్కడ పని జరిగిపోతుంది. అలా జరిగిందనుకోండి వీడికి మళ్ళీ కొత్త కర్మ తయారైపోతుంది. కానీ వీడు అందుకే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మనకి చెప్పింది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా, అనుక్షణము
బ్రహ్మ అంటే జ్ఞానంతో ఉండి ఇక్కడ జరిగేటువంటి, అందుకే మనసుని గమనిస్తూ ఉండాలి. అదేం చెప్తుంది, దేని గురించి చెప్తుంది, అవసరమైన వాటి గురించి చెప్తుందా, అనవసరమైన వాటి జోలికి వెళ్తుందా, ఆ సంస్కారం అటు పక్కకి ఒకవేళ లాగుతున్నప్పటికీ ఇవన్నీ తుచ్చమైనటువంటివి, క్షణికమైనటువంటివి. వీటన్నిటినీ గనక మళ్ళీ ఆశ్రయించి విషయలోలుడు అయితే మళ్ళీ జన్మల పాలవుతావు అని వీడికి లోపల ఆ బోధ వచ్చినట్లయితే, ఆ విచారణ వచ్చినట్లయితే వాడు ముందుకు వెళ్ళాడు. ఆ ముందుకు వెళ్ళకండగా వెనక్కి తగ్గుతాడు. ఎందుకని అక్కడ సహనము, ఓర్పు, శాంతి, క్షమాగుణము ఇవన్నీ అలవర్చుకున్నాడు. వాడు సాధనా మార్గంలో ఉన్నాడు, మామూలుగా లేడు, మామూలు మనిషిలాగా జీవించట్లా. వాడు జ్ఞాన సంబంధమైంటే మళ్ళీ పుట్టకుండా ఉండటానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకుంటున్నాడు వాడు. ఆ అర్హతని సంపాదించుకోవడంలో వీడు ఈ శాంతి, ఓర్పు, క్షమాగుణము, హర్షవర్గాల కోపద్రోకాలకి లోను కాకండగా ఈ శరీరం నేను కాదు, నేను పుట్టని వాడిని అనేటువంటి జ్ఞానంగా ఎప్పుడైతే వాడి మైండ్ను వాడు సవరించుకుంటున్నాడో, వాడి ఆలోచనని వాడు సవరించుకుంటున్నాడో, వాడి సంస్కారాన్ని సంస్కరించుకుంటున్నాడు, ఎక్కడికక్కడ కత్తిరించేసుకుంటున్నాడు. అందుకే నాకెవరు లేరు, నేను ఎవరికి లేను. శారీరకంగా చూసుకున్నప్పుడు, బ్రహ్మగా చూసుకున్నప్పుడు సర్వాంతర్యామిగా ఉన్నటువంటి పరబ్రహ్మ చైతన్యాన్ని, ఇంకా వారు వీరు అనేటి భేదం లేదు, నేను నాదనేటి తారతమ్యం లేదు, స్వార్థం లేదు, ఏ రకమైనది లేకండగా వీడెప్పుడు జ్ఞాన దృష్టిని అలవర్చుకుంటేనే గాని వాడు చక్కగా ఎదగలడు జ్ఞానంలో. అప్పుడు అదే స్వభావం అవుతుంది. అలా అలవాటైతే గనక అదే స్వభావం అవుతుంది. వీడికి జ్ఞాన సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందండి? ఏమండి ఇప్పుడు పుట్టుకతోటే వచ్చిందండి అంటాం. పుట్టుకతోటి వచ్చింది సరే, అంతకుముందు జన్మలైన వాడు ఆ సాధన చేస్తేనేగా అది ఇప్పుడు పుట్టుకతో రావడానికి వీలయ్యింది. వాడు అంతకుముందు ఏ ప్రయత్నం చేయకుండా పుట్టుకతోటి ఎలా వస్తుందండి? అక్కడ రావడానికి వీలేదు. అందుకని నువ్వు ఇప్పుడు సాధన చేసినట్లయితే ఆ సాధన, నీ సాధన తీవ్రతని బట్టి నువ్వు మోక్షం, ఈ శరీరం పడిపోయే లోపే మోక్ష స్వరూపండి జ్ఞానంతో ఉండిపోవచ్చు, ఆ మోక్షంలో ఉండిపోవచ్చు. లేదు ఒకవేళ ఇంకా వీడిలో అది పూర్తిగా మలినం అనేది పోకపోయినట్లయితే ఈ ఈ జ్ఞాన సంస్కారమే మరుజన్మలో వీడికి దోహదమయ్యి వాడు చక్కగా సాధనలో ముందుకి వెళ్ళిపోయి ఆ జ్ఞాన స్థితిలో ఆ స్థిరత్వం పొంది అనుభవంగా ఉండటానికి ఇది దోహదం చేస్తుంది. అప్పుడు జన్మతః వచ్చిందండి అప్పుడు అని అనుకోవడానికి వీలవుతుంది. అసలు జన్మ కర్మ లేనటువంటి వాడు అనేటువంటి పై స్టేజీ. కానీ అది కుదరినప్పుడు వీడి స్థితి ఇది అనమాట. ఇది అబద్ధమా అది అబద్ధమా అంటే ఇది అబద్ధం కాదు, అది అబద్ధం కాదు. అసలు సత్యం ఏమిటంటే ఈ జగత్తే నాటకం. ఇది నాటకశాల. నాటకశాలలో ఒక్కో పాత్ర ఎక్కుతుంది, దాని పోషణ చేస్తుంది, మళ్ళీ దిగిపోతుంది. అది ఏ పాత్ర ఏ పోషణ చేస్తుందో ఆ పాత్ర తగినటువంటి పోషణ చేస్తుంది. ఇదంతా కూడా నిజం కాదు, ఉన్నదంతా బ్రహ్మతత్వం తప్ప రెండోది లేదనేటి జ్ఞానంలో వాడి మైండ్ ఎప్పుడు ఉంటుందా లేదా అనేది వాడు చూసుకోవాలి. అలా చూసుకుంటున్నప్పుడే వాడు సంస్కరించుకోగలడు. ఆ కర్మ ప్రభావం వీడి మీద ఉండదు. ఆ జ్ఞాన సంబంధమైన అదే దృష్టిగా ఉంటాడు గాని విషయ దృష్టి వాడిని ప్రభావితం చెయ్యదనమాట. ఓ అర్జున, స్వభావము పూర్వజన్మ సంస్కారము చేయగలిగిన నీ యొక్క కర్మము చే లెస్సగా బంధింపబడిన వాడవై దేనిని చేయుటకు అవివేకమును నిశ్చయించుకున్నావో దాన్ని పరాధీనుడవై కర్మాధీనుడవై తప్పక చేసియే తీరును. అది అది నువ్వు ఎంత వద్దనుకున్నప్పటికీ నీ సంస్కారంలో ఉన్నటువంటిది అది చేయడానికే ఉపక్రమిస్తుంది. తప్పక చేసియే తీరగలవు. నిబద్ధ, మనుజుడు తన కర్మ చేతనే తాను బంధింపబడి ఉన్నాడు. బద్ధ అని చెప్పక నిబద్ధ అని చెప్పడం వల్ల లెస్సగా బంధింపబడి ఉన్నాడని భావము. అది వాడి భావనే వాడికి బందీకృతం చేసేస్తుంది. అందుకని ఆ భావాన్ని విషయ భావన కాకుండా, శరీర భావన కాకుండా, రూపనామ భావన కాకుండా బ్రహ్మను ఏంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ చైతన్యాలంటే జ్ఞానంగా వాడి భావన ఉండాలి. ఇప్పుడు
అందుకే జీవభావ భావితుడు కాస్త బ్రహ్మభావ భావితుడు కావాలి. బ్రహ్మభావ భావితుడైతే గాని ఏ భావము లేనటువంటి నిర్మల చైతన్యంగా, అంటే మనం చెప్పుకుంటుంటాం అర్థము శుద్ధంగా ఉందనుకోండి, ఇంకా ఎవ ఏది ఉన్న సత్యం ఏదో ఉన్నట్లుగా తెలియబడుతుంది. ఇంకా అక్కడ ఏ గీతలు లేవు, ఏ దుమ్ము లేదు, ఏ మాలిన్యము లేదు. అక్కడ ఏ కర్మనేంటిది, జన్మనేంటిది, సంస్కారం అనేది ఏమీ లేదు. పరమాత్మ స్థితిలో ఏముందండి? ఆ పరమాత్మ స్థితిలో ఏమీ లేదన్నమాట. అలాగ నిత్య నిరంతరం వాడిని వాడు చూసుకుంటూ ఉండాలి. పూర్వజన్మ సంస్కారము అర్జునునకు యుద్ధము చేయునదిగా ఉండియున్నదని త్రికాలగ్నులకు భగవానుడు తెలుసుకుంది. కావుననే నేను యుద్ధము చేయను అని నీవు అనుకొనినను సంస్కార ప్రభావముచే యుద్ధము చేసియే తీరుదువు అని అర్జునునకు ధైర్యముగా తెలియజేయగలిగిరి. ఇంత మాత్రము చేత పురుష ప్రయత్నము వ్యర్థమని ఎవరునూ తలంపరాదు. అది ఏమండి, ఆ సంస్కారం అలాగే లాక్కుపోతుంది కదండి. కానీ వీడు చేసినటువంటి ప్రయత్నము, సాధన ఏమిటండి, అదంతా వృధా అయిపోతుందంటే అది ఎప్పటికీ వృధా కాదు. ఎందుకంటే ఆ క్షణకాలంలో ఆ కర్మ సంబంధమైనది వాడు చేసినప్పటికీ వీడి ప్రయత్నం, పురుష ప్రయత్నం చేత ఇంకోసారి ఇలా చేయకుండా ఉండటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేయగా 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 వాడికి ఇదే అభ్యాసం అయిపోతుంది, ఇదే అలవాటు అయిపోతుంది, ఇదే సంస్కారం అయిపోతుంది. అప్పుడు కర్మ సంస్కారం అనేది పోయి జ్ఞాన సంస్కారంలో వీడు ఎదుగుతాడనమాట. జ్ఞాన సంస్కారంగా వాడిలో నిలవగలుగుతాడు. అందుకే అప్పుడు గాని ఎప్పుడు ఏది చూసినప్పటికీ బ్రహ్మం అంటే జ్ఞానం వాడికి అనుభవం అవుతుంది. ఎందుకని? ఈ జ్ఞాన సంస్కారం వల్ల. అందుకని పురుష ప్రయత్నం వ్యర్థమని ఎవరు అనుకోకూడదు, ఆ నిరుత్సాహపడకూడదు, ధైర్యంగా ఉండాలి. మనుజునకు పూర్వజన్మ సంస్కారము, ఇహజన్మ పురుష ప్రయత్నము అని రెండు కలవు. ఈ రెండింటికి నిరంతరము జీవుని యందు సంఘర్షణ జరుగుతూనే ఉండును. అది జీవుడు అంటేనే ఈ రెండు సంస్కారాలు కలిగినటువంటి వాడు. ఈ రెండు సంస్కారాలు, పూర్వజన్మ సంస్కారము, ఇప్పుడు ప్రయత్నంగా చేసేటువంటి జ్ఞాన సంస్కారము, సాధన సంస్కారము, రెండిటికి యుద్ధం జరుగుతుంది లోపల. అందుకే మంచి మనసు, చెడ్డ మనసు, ఆ రెండిటికి యుద్ధం జరుగుతుందండి లోపల అని చెప్పేసి మనం చెప్పుకుంటుంటాం కదా. ఈ రెండిటికి యుద్ధం జరిగినప్పుడు ఏది ఎక్కువ బలంగా ఉంటే దాని అందే మొగ్గు చూపుతాం. అలాగే వీడిలో విషయ సంస్కారం ఎక్కువగా ఉందనుకోండి, ఆ విషయాల్లోకే మనసు వెళ్ళిపోతుంది. లేదు, వీడు ప్రయత్నపూర్వకంగా పురుష ప్రయత్నంతో చాలా సంవత్సరాల నుంచి సాధన చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఈ సాధనా బలం చేత ఆ విషయ సంస్కారాన్ని వీడు నెట్టేసుకోగలడు. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను, నీ స్నేహం చేసి చెడిపోయాను అని ఒక రౌడీలాగా వాడి అంతరంగం మారి, నేను బ్రహ్మను, నేను సావుపుట్టుకలు లేనటువంటి వాడిని, రూపనామాలు లేనటువంటి వాడిని అనేటువంటి ఈ రకంగా వాడిలో ఆ రకమైన ధోరణ, విచారణ వచ్చేటప్పటికి ఇది మటుమాయమైపోతుంది. అసలుకి ఆ భావన ఎక్కడి నుంచి వస్తుందో వీడు ఆ మూలానికి వెళితే ఆ భావన మాయమైపోతుంది. ఎందుకంటే ఏ భావము లేని స్థితే నిజస్థితి. అక్కడ ఏ పిచ్చి గీత లేదు, ఏ డిజైను లేదు, ఏ ఆకారము లేదు, ఏ వికారము లేదు. అది నీ నిజస్థితి, అది మోక్షము. మోక్ష స్థితి అంటే అది సర్వకాల సర్వావస్థల యందు అలా ఉండటమే మోక్షం. ఇందు ఇహజన్మ పురుష ప్రయత్నం అధికముగానున్నచో పూర్వజన్మ సంస్కారము జయించి వేయబడును. అది ఇప్పుడు చేసేటువంటి ఈ జన్మ సంస్కారము అంటే జ్ఞాన బలము ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని ఆ పూర్వజన్మ సంస్కారాన్ని జయిస్తుంది. ఈ జన్మమందు దైవిక సంస్కారములనే అలవాటు చేసుకునినచో పూర్వ
ప్రతి వారికి వారి పూర్వజన్మ సంస్కారం ఎట్లున్నదో తెలియదు గనక తీవ్ర పురుష ప్రయత్నముచే ఈ జన్మందు దైవిక సంస్కారములనే అలవాటు చేసుకున్నచో పూర్వ దుస్సంస్కారములు ఏవైనా ఉన్నచో అవి అన్నీ వానిచే జయించి వేయబడును. అది పురుష ప్రయత్నం. ఏమన్నారు? తీవ్ర పురుష ప్రయత్నము. మనం చెప్పుకున్నాం రోజు తీవ్ర ప్రయత్నం చెయ్యాలి, తీవ్ర సాధన చెయ్యాలి, తీవ్ర వైరాగ్యం ఉండాలి. ఇవన్నీ ఎందుకంటే తీవ్రం అంటే వాడిని ఎటువంటి వాడినైనా సరే, ఎటువంటి కర్మ సంస్కారం ఉన్నటువంటి వాడినైనా సరే తగలబెట్టేసేటువంటి ఆ శక్తి ఈ జ్ఞానానికి ఉంది. ఇప్పుడు 2 కట్టెలు పెడితే మంట వస్తుంది, నిప్పు ఉంటుంది, బానే ఉంటుంది. కానీ ఇంకో 2 కట్టెలు చేర్చామనుకోండి, దానికి ఎలాగా ద్విగుణీకృతంగా ఆ ప్రజ్వలితం వస్తుందో అలాగే వీడు సాధన చేస్తున్నాడు. కానీ ఆ సాధనని ఇంకాస్త పెంచుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడి పూర్వజన్మ సంస్కారాలు తొందరగా తగలబడిపోతాయి. ఇప్పటి ప్రయత్నం అధికంగా లేనిచో పూర్వజన్మ సంస్కారంలే జయించును. కావున జీవుడు బహు జాగరూకుడై ప్రయత్నపూర్వకముగా దైవ సంస్కారములను అభ్యసించవలెను. అమ్మ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. నాకేదో పక్కకు పోయింది, అందుకని మీకు వినిపిస్తుందా లేదా అని. అందుకని ప్రయత్నం అధికంగా ఉండాలి. అధికంగా లేకపోయినట్లయితే పూర్వజన్మ సంస్కారమే వీడిని దైవ సంస్కారం వైపుకి పోనివ్వదు, అదే జయిస్తుంది అనమాట. అందుకని తీవ్ర ప్రయత్నం ఉండాలి. మనుజుడు దేని చేత బంధింపబడి ఉన్నాడు? తన పూర్వజన్మ కర్మచే. దేనిచే ముక్తుడగును? ఇహజన్మ యందలి సత్కర్మ పూర్వక పురుష ప్రయత్నముచే. ఈశ్వరుడు తన మాయచే సమస్త భూతములను కీలుబొమ్మలను వలె తిప్పుచున్నారని తెలుపుచున్నారు. ఓ అర్జున, జగన్నియామకుడు పరమేశ్వరుడు అంతర్యామి మాయ చేత సమస్త ప్రాణుల యొక్క హృదయమున వెలసియున్నాడు. ఈశ్వరుడు ఎచటున్నారు, ఏమి చేయుచున్నారు అనే ప్రశ్నలకి ఇచ్చట సమాధానము చెప్పబడినది. ఈశ్వరుడు భగవంతుడు దూరముగానే ఉన్నాడని తలంచుట వెర్రి. వారు జీవులకు అతి సమీపముననే హృదయమందు కూడా అధివసించుచున్నారు, ఆత్మరూపమున అధివసించుచున్నారు. కనుకనే ఈశ్వర సర్వభూతానాం హృదయసేద్యుని తిష్టతి అని చెప్పబడినది. కావున భగవత్ సాన్నిధ్యమును ఎల్లప్పుడూ అనుభవించుచు పాపాచరణము లేక భక్తియుతులై మెలగవలెను. జీవులు చేయు సమస్త కార్యములను సంకల్పించు సమస్త సంకల్పములను ఈశ్వరుడు సాక్షి మాత్రుడై సదా వీక్షించుచునే ఉండునని ఎవర్నూ మరువరాదు. ఈశ్వరుడు అనగా ప్రభువు, శాసకుడు, నియామకుడు, రాజు. రాజు ప్రజలను శాసించినట్లు వారు సమస్త ప్రాణికోట్లను శాసించుదురు. వారి వారికి కర్మానుకూలముగా ఫలములను నొసంగుదురు. రాజాజ్ఞను మీరినచే జనులకెట్లు దండనం లభించునో అట్లే ఈశ్వరుని ఆజ్ఞయకు ధర్మమును ఉల్లంఘించినచో మనుజుడు వారిచే శిక్షితుడై తన దుష్కర్మ ఫలితము ఘోర దుఃఖమును అనుభవించును. కావున హృదయమున బాహ్యమున సర్వత్రా ఈశ్వర సన్నిధిని సదా భావించుచు ధర్మమును సత్యమును ఎవ్వరును ఉల్లంఘించరాదు. అది ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని విడవకూడదు. ధర్మాన్ని సత్యాన్ని విడిచినట్లయితే వాడు అధోగతి పాలవుతాడు. అందుకనే నిరంతరం కూడా ఆ ధర్మాన్ని విడవకండగా. అందుకే మనకి పురుషార్థాల్లో ధర్మం అనేటిది మొదట పెట్టింది. ధర్మంతో కూడినటువంటి కోరికలు, ధర్మంతో కూడినటువంటి ధన సంపాదన చేసుకుంటూ తన మైండ్ని మోక్షం వైపుకి మరల్చుకోవాలి.
ధర్మంగా ఉన్నంత మాత్రాన మోక్షం వైపుకి వాడు మరలుతాడా అంటే చెప్పలేం. వాడి సంస్కారాన్ని బట్టి వాడు ధర్మంగా చేస్తున్నాను, ఇదే నిజము, ఇదే సత్యం అనేటి నమ్మకంలో ఉండేటువంటి వాడు కూడా ఉంటాడు. అందుకని ఇదంతా కూడా యదృశ్యం తన్నస్యం, ఇది విడిచిపెట్టిపోవాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు. అది విడిచిపెట్టిపోవడం కాదు, దాన్నే నేను విడిచిపెట్టడం అనేది జరగాలి. అప్పుడు కదా జన్మరాహిత్యం. అవి మనల్ని విడిచిపెట్టేసి మనం శరీరం పడిపోయింది అనుకోండి, ఈ వీటి మీద ఉన్నటువంటి వాసన సంస్కారం అంతా కూడా మళ్ళీ ఇంకో తొడుగు తొడుక్కోవడానికి కారణమవుతుంది. అలా కాకుండా ఈ శరీరం ఉండగానే దీనిలో వాసనలన్నీ తగలబెట్టేసుకున్నాం అనుకోండి జ్ఞానం చేత, ఆ జ్ఞానం చేత ఎప్పుడైతే తగలబడిపోయినాయో ఇంకా వాడు మోక్ష స్వరూపం అంటే జ్ఞానంతో మోక్ష స్వరూపుడుగానే ఉండిపోతాడు. ఇది అంత తేలికైంది కాదు, ఒక రోజుతోటి వచ్చేది కాదు. కాకపోయినప్పటికీ వీడు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నిరంతర ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నం కూడా తీవ్ర ప్రయత్నంగా చేయాలి. అంటే కాలాన్ని వృధా చేయకుండా నేను పుట్టింది ఇందుకోసమే, ధరించడం కోసమే ఈ శరీరం వచ్చింది, మళ్ళీ జన్మలు పొందటానికి కాదు, పశుపక్షాదుల్లాగా పుట్టి చచ్చి చావడానికి కాదు ఈ జన్మ వచ్చింది. ఈ కాలాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా, చాలా విలువైనటువంటి కాలాన్ని వృధా చేయకుండా నిరంతరం ఆ ఈశ్వర దృష్టి ఏర్పరచుకొని ఆ భగవద్ దృష్టితోటి ఆ మంత్రానుష్ఠానం చేస్తూ భగవన్నామాన్ని నిరంతరం కూడా వీడు ధ్యానం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నిరంతరం ఆ మంత్రానుష్ఠానం చేస్తున్నాడో ఆ మంత్రశక్తి ప్రభావం వల్ల వాడికి అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అయితే గాని జ్ఞానం దృఢత్వం రాదు. జ్ఞానంలో దృఢత్వం వస్తే గాని ఆ సమాధిలో ఎప్పుడు నిరంతరం కొన్ని సంవత్సరాలు అలా ఉంటే గాని వాడికి మోక్ష స్వరూపం అంటే జ్ఞానం, ఆ మోక్ష స్వరూపుడేగా అయిపోడు వాడు. అంటే జీవుడు బ్రహ్మమయ్యాడు. అంటే జీవుడు ఏమన్నా మారిపోయాడా అంటే దానిలో ఉన్నటువంటి ఆ కల్తీ పోయిందంతే. అద్దం ఎప్పుడు ఉంది, దాని మీద దుమ్ము పడింది, ఇప్పుడు దుమ్ము తుడిచేసామంతే. ఆ దుమ్ము తుడవడానికే వీడి సాధనంతా కూడా, వీడి ప్రయత్నము, వీడి సాధన, వీడి ఆలోచన ప్రతిదీ కూడా ఆ దుమ్ము తుడవడంలోనే వీడి ప్రయత్నంగా చేస్తూ ఉండాలన్నమాట. అందుకనే ఆ పరమేశ్వరుని యొక్క శాసనానుసారమే ఇక్కడ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎవడు ఏ కర్మలు చేశాడో దానికి తగినటువంటి ఫలితాన్ని వాడు ఆశించినా ఆశించకపోయినా దాని ఫలితం కలిగి వాడి అనుభవం అవుతుంది వాడికి. ఇప్పుడు దీని వల్ల నష్టపోయాను అనుకోండి, నష్టపోకుండా ఉండటానికి ఏం చేయాలో వాడు మార్గం చూసుకొని అలా ప్రయత్నం చేస్తాడు. తెలియక పూర్వం చేయలేదు, కానీ తెలుసుకున్న తర్వాత కూడా వాడు చేయకపోయాడు అనుకోండి, అప్పుడు వాడికి ఇంకా శిక్ష ఎక్కువ ఉంటుంది. అమ్మ చెప్పేవారు, తెలియక చేస్తే శిక్ష తక్కువ ఉంటుందిరా, తెలిసి చేస్తే గనక శిక్ష ఎక్కువ ఉంటుంది అని. వీడికి తెలిసే ఇంకా ఉపయోగం ఏమిటి, వీడు అది ఆచరణలో పెట్టుకోకపోతే. అందుకని నిరంతరం కూడా బ్రహ్మణ ఇంటి జ్ఞానంగా మన మైండ్ ఉందా లేదంటిది ఎప్పుడు గమనించుకుంటూనే ఉండాలి. భగవంతుడు ఏ ప్రదేశమందుండును, వైకుంఠమందా, కైలాసమందా, పాతాళమందా, ఇతరలోకమందా, వారెల్లడలా వసించుచుందురు, అతి సమీపమున గల హృదయ ప్రదేశమందును ఉండును, కావున అట్టి పరమాత్మను సదా భక్తితో కొలుచుచుండవలెను. అది ఆ భగవత్ శక్తి సర్వత్రా నిండి నిమిగుతుంది. ఈ శరీరంలో కూడా హృదయ మధ్యంలో, హృదయ కుహరంలో ఉన్నాడని చెప్పేసి మనకి చెప్తున్నారు కదా. దేనికంటే వీడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వాడు ఏ ఆలోచన లేకుండా ఆ దృష్టిని ఏకీకృతం చేశానుకోండి, ఆ ఉన్న సత్యంలో వాడి దృష్టి నిలబడిపోతుంది. మరి భగవత్ శక్తి అక్కడే, భగవంతుడు అక్కడే ఉన్నాడు కదా. వాడి కోసం తెలియకపూర్వం బయట వెతికావు, కానీ ఇప్పుడు తెలుసుకున్నా కాబట్టి ఇంకా బయట వెతకాల్సిన పని లేకుండా ధ్యానం ద్వారా, మంత్రానుష్ఠానం ద్వారా, విచారణ ద్వారా ఆ ఉన్న సత్యంలో ఎప్పుడు నిలకడ కలిగి ఉండాలన్నమాట. అంటే కళ్ళు మూసుకుని కూర్చోవాలని కాదు, కళ్ళు తెరిసినా పనులు చేస్తున్నా ఆ జ్ఞాన దృష్టి మరలకండగా చూసుకోవాలి.
ఈ మామూలు కర్మ చక్షువులు ఏముంది, కాసేపు కళ్ళు మూసుకుంటాడు, నిద్రపోతాడు, లేస్తాడు, అన్ని పనులు చేస్తుంటాడు. ఈ కర్మ చక్షువుల ద్వారా కర్మ లోపలికి చేరకుండా ఉండే విధంగా జ్ఞాన దృష్టితోటి చూస్తున్నారు. అప్పుడు ఈ కర్మ లోపలికి చేరదనమాట. అలా చేరకుండా ఉండే విధంగా వాడు సాధన, వాడి ప్రయత్నం మీదే ఉందనమాట. కావునట్టి పరమాత్మను సదా భక్తితో కొలుచుచున్నవలెను. అది ఏమండి, గుడికి వెళ్ళి ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలంటే అవసరం లేదయ్యా. నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తిని గ్రహించి ఆ పరమాత్మనే సదా స్మరిస్తూ ఆయన యందే దృష్టి పెట్టుకునుండు. అదే భక్తి. పరమాత్మ యందు భక్తి కలిగి ఉండటం. సర్వభూతానాం అని చెప్పుట వల్ల ఏ ఒకానొక ప్రాణి ఎందో కాదనియు సమస్త జీవకోట్ల ఎందును భగవానుడు వెలయిచుండుననియు స్పష్టమవుచున్నది. కాబట్టి చీమయందును, దోమయందును, పశువునందును, చండాలయందును కూడా వారు నివసించుచున్నారు. కానీ ఎవని చిత్తము నిర్మలముగా నుండునో అతని యందు లెస్సగా భాషించుచు వ్యక్తమగును. అది మరి అందరిలో ఉన్నాడు కదండి భగవంతుడు. ఎందుకు తెలియట్లేదండి అంటే ఆపాదించుకున్నాడు, వీడు కల్పించుకున్నటువంటి చెత్త చాలా మీద వేసుకున్నాడు. నేను బ్రహ్మనేంటి ఆ ఎరుక లేకుండగా ఇవన్నీ కూడా మీద వేసేసుకొని వీటి దృష్టే కలిగి ఉన్నాడు అనమాట. అందుకని తెలియబడట్లేదు. ఇప్పుడు ఈ సాధనలో ఆ పై చెత్తనంతా కూడా తీసేసుకుంటున్నాడు. చెత్త తీసేసుకోవడమే వీడి ప్రయత్నం గాని, వీడి సాధన గాని, లక్ష్యం ఎప్పుడు అక్కడ సిద్ధి పొందే ఉంది. ఆ పరమాత్మ ఇప్పుడేదో వీడికి రాలా, అది ఎప్పుడూ ఉన్నటువంటి సత్యమును చక్కగా గ్రహించి ఆ గ్రహింపులోనే ఉండిపోయాడు. అలా ఉండటమే మోక్షం. అందుకని అప్పుడు గాని వాడికి లెస్సగా చక్కగా తేట తెల్లంగా తెలియబడదు. అందుకే స్పష్టత, స్వచ్ఛత. స్వచ్ఛత ఎప్పుడైతే ఉందో స్పష్టత ఉంటుంది. ఆ స్వచ్ఛత కోసమే వీడు నిరంతరం చేసేటువంటి సాధన. యంత్రారూఢాని, ఈశ్వరుడు మాయ ద్వారా సమస్త జీవులను సంసార రూప యంత్రమును త్రిప్పుచున్నాడు. యంత్రము యొక్క పెద్ద చక్రములపై చిక్కుకొన్న చీమ గాని పురుగు గాని ఆ చక్రముతో పాటు తిరుగుచునే ఉండు. అట్లే జీవులను ఈశ్వరునిచే మాయ ద్వారా త్రిప్పబడుచున్న ఈ సంసార చక్రమును తగులుకొని ఆ చక్రముతో పాటు వివసులై తిరుగుచున్నారు. దాని నుండి తప్పించుకుంటూ ఉపాయము రాబో శ్లోకమును తెలుపుబోతున్నారు. ఆ యంత్రము త్రిప్పుచున్న వానిని ఆశ్రయించుటయే ఆ ఉపాయం. అది ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే, అంటే ఇప్పుడు చూడండి, మనము రంగుల రాట్నం ఎక్కారనుకోండి, చిన్నపిల్లప్పుడు అందరం ఎక్కాం. ఎక్కినప్పుడు ఆ తిరుగుతున్నప్పుడు అమ్మో కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, ఏం చెప్తా, ఆ రంగుల రాట్నం తిప్పే అతన్ని ఆపవయ్యా అని చెప్పేసి చెప్తుంటాం. ఎందుకని ఆయన్ని ఆశ్రయిస్తున్నాం, ఎందుకంటే ఆయన చేతిలో ఉంది. అది ఆపేటువంటి స్థితి ఆయన చేతిలోనే ఉంది. అలాగే ఆ పరమాత్మని, ఈ జగత్ మాయా అనేటి చక్రంలో ఈ జీవుడు పడి తిరుగుతున్నాడు. తిరుగుతున్నప్పుడు వీడికి దీని యందు ఒక రకమైన విరాగం కలగాలి. ఎప్పుడు వండుకోవడం, తినడం, పుట్టడం, చావడం, చీమగా దోమగా ఎన్ని జన్మలు అయిపోయినాయి, ఇంకింతేనా? వండుకోవడం, తినడం, శుభ్రం చేసుకోవడం, తోముకోవడం, ఇంకింతేనా? ఇంతకంటే ఇంకేమీ లేదా? భగవత్ శక్తి దీనన్నిటికంటే కూడా ఆధారంగా ఉన్నదనేటి ప్రయత్నం చేస్తే గానీ వాడికి తెలియబడే విధంగా ఉంది. అలా తెలుసుకుని ఎవరిని ఆశ్రయించాలండి? మరి చక్రం ఈ రంగుల రాట్నంలో తిరుగుతున్నప్పుడు అంటే రంగుల రాట్నం తిప్పేటువంటి వాడిని ఆశ్రయించినట్లయితే ఆయన ఆపుతాడు. అలాగే భగవంతుని ఎప్పుడైతే ఆశ్రయించి నిరంతరం భగవద్ధ్యానం చేస్తూ ఆ భగవంతుని దృష్టి పెట్టుకొని ఈ మాలిన్యాన్నంతా కూడా తీసేసుకుంటున్నాడో, ఎప్పుడైతే తీసేసుకున్నాడో అప్పుడు ఆ భగవంతునిలో కలిసిపోతాడు. తానే భగవంతుడు అనేమిటి, అహం బ్రహ్మాస్మి అనేటిది అదనమాట. అందుకని ఎప్పుడు భగవంతుని ఆశ్రయించే ఉండాలి. మాయయ్య అని చెప్పుట వల్ల ఈశ్వరుడు ఈ సంసార చక్రమును త్రిప్పుతున్నప్పటికీ మాయ ద్వారా ఆ పరిభ్రమణమును గావించుట వలన వాస్తవముగా వారికి ఏమీ కర్తృత్వం లేకయే ఉన్నది. వారు సాక్షి మాత్రమే వర్తించుచున్నారు. అది
ఏమంటే పరమాత్మ తిప్పుతున్నారు అన్నారు కదా, ఆయన చేతిలోనే ఉందా అంటే లేదు. ఆయన శక్తి వల్ల మాయ ఇలా చేస్తుంది అనమాట. అందుకే మాయలో పడిపోయాడండి అంటాడు గాని పరమాత్మలో పడిపోయాడండి అనరు. ఎందుకంటే పరమాత్మలో పడిపోవడం కాదు, ఉన్నదంతా పరమాత్మ తత్వమే. ఆయన లేని చోటు లేదు. సర్వే సర్వత్రా అంతటా నిండి వెలుగుతుంటే చైతన్యంగా ఉన్నటువంటి దాని దృష్టి కలిగి అది సత్యాన్ని గ్రహించి ఆ రకంగా మన మైండ్ నిరంతరం ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఎక్కడ పొరపాటు పడుతున్నాం, ఏది వచ్చి అడ్డుపడుతుంది, దీన్ని నమ్మడం వల్ల నష్టపోతున్నాం, ఇక్కడ సంబంధ బాంధవ్యాలు వాటి వల్ల నేను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను, వాటిని సత్యం అనే విధంగా రిసీవ్ చేసుకుంటున్నానా, లేకపోతే ఇది నాటకం అనే విధంగా రిసీవ్ చేసుకుంటున్నానా? నాటకం అనే విధంగా రిసీవ్ చేసుకుంటే వీడు హర్షవర్గానికి లోను కాడు. ఏమండి హర్షవర్గం ఏమి కలగట్లేదు కానండి అంటే, అది కలగట్లేదు సరే నాన్న, అంత ముందు జన్మల సంస్కారం అంతరంలో ఉన్నాయే, అవన్నీ పోవాలంటే నిరంతర సమాధిలో ఉండాలి. బయట ఇక్కడ కొత్త కర్మ సంపాదించుకోకపోవడం సరే, ఇది మంచిదే, కానీ లోపల ఉన్నది కూడా పోవాలిగా. అందుకని నిరంతరం సమాధిని ఆశ్రయించున్నారు. నేను బ్రహ్మని, చావు పుట్టుకలు పుట్టని వాడిని అనేటువంటి జ్ఞానంగా ఎప్పుడైతే మన మైండ్ ఉంటుందో, సర్వకాల సర్వావస్థల యందు ఇక్కడ ఎన్ని కనిపించినా దేన్ని నమ్మనటువంటి పరిస్థితిగా వాడి మైండ్ ఉండాలి. అలా ఉంటాడు వాడి ప్రయత్నాన్ని బట్టి, వాడి తీవ్ర సాధనని బట్టి. ఎందుకంటే ఏది చూసినా అదృశ్యం తన్నస్యం, అన్ని నశించిపోయేవే గానీ ఉన్నాయి, కానీ ఇక్కడ శాశ్వతమైన విధంగా ఏ వస్తువు లేదు, ఏ పదార్థము లేదు. ఒక కాలంలో వస్తున్నాయి, ఒక కాలంలో పోతున్నాయి. కాలానికి లోనయ్యే ఉన్నాయి గాని కాలానికి అతీతమైన శక్తిగా ఉన్నటువంటి పరమాత్మ భగవత్ శక్తిని ఎప్పుడు నిరంతరం నిత్యం ఆశ్రయించున్నారు. అది తప్ప ఇంకొకటి లేదు. ఎప్పుడు ఆ సైలెంట్ లో ఉండటమే, ఆ ఖాళీలో ఉండటమే. చైతన్యం అంటే జ్ఞానంగా ఉండటమే. జ్ఞానమే చైతన్యం, జ్ఞాన చైతన్యం అంటాం. ఈశ్వరుడు ఎచ్చట నివసించుచున్నాడు? సమస్త ప్రాణికోట్ల హృదయముందు. ఏమి చేయుచున్నాడు? ఈ సంసార చక్రమున తగులుకొనియుండు జీవులందరినీ త్రిప్పుచున్నాడు. దేని ద్వారా? మాయాశక్తి చేత. ఏ ప్రకారముగా? యంత్రమందు తగులుకొనియుండు పురుగుల వలె జీవులు సంసార చక్రమును తగులుకొని పరిభ్రమించుచున్నారని చెప్పబడినది కదా. మరి వారు శాంతిని, సుఖమును, మోక్షమును ఎట్లు పొందగలరు? ఆ ఉపాయముని ఈ శ్లోకము ద్వారా వచించుచున్నారు. ఆ భగవంతుని ఆశ్రయిస్తే గాని వాడు ఈ చక్రం నుంచి బయటపడాడు. అదే బంధం నుంచి విడుదలగాడు. మోక్షం అంటే ఏమిటి? విడుదలవడము. ఈ కర్మ బంధం నుండి విడుదలవ్వడమే. ఎవరన్నా మాట్లాడండి నాన్న కాసేపు. నాగలక్ష్మి వచ్చారా?